తాడేపల్లిగూడ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఒక సార్ చెప్పారు ఇప్పుడే, నేను విన్నాను. ఏంటి అంటే కొట్టు సత్యనారాయణ గారు నమ్మడం అవసరమా వైసీపీ కార్యకర్తలు అని చెప్పి మాట్లాడారు. సార్, కొట్టు సత్యనారాయణ గారు 7 సార్లు పోటీ చేశారు, అందులో 2 సార్లు గెలిచారు అని మీరే చెప్పారు. కరెక్టే, గెలిచినా వాళ్ళకి ఏమీ చేయలేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఏం చేశారో చేయలేదో ప్రజలందరికీ కూడా తెలుసు సార్. ఎవరు కూడా నొక్కి వక్కాడించాల్సిన పని లేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటారు. ఈసారి గెలిచారు అంటే మా నాయకుడు ఓడిపోయాడని కాదు సార్. ఈసారి ఎలా గెలిచారో ప్రజలందరికీ కూడా తెలుసు, ఏ విధంగా గెలిచారనేది. ఇప్పుడు మా నాయకుడు ఓడిపోయాడని చెప్పేసి పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఓడిపోయినంత మాత్రాన మేమందరం కూడా అతనికి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాము. పార్టీకి ఎల్లకాలం ఎప్పుడు సపోర్టర్గా ఉండి వైసీపీ కార్యకర్తలందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి మాట్లాడతారు సార్. మీరు అలా చెప్పకూడదు సార్. ఒక పార్టీలో ఉండి మీ గురించి ఎవరైనా అలా పెడితే మీకు ఎలా ఉంటుంది సార్? నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను పేరు చెప్పాల్సిన పని లేదు. ఈ వాక్యాలు ఎవరైతే చెప్పారో అన్నారో అందరికీ తెలుసు. వారి కోసం మాత్రమే చెప్తున్నాను. ఒక్క మనిషికి, ఒక్క పార్టీకి జడిసి 3 పార్టీలు ఏకమై ఈరోజు అన్ని స్థానాలు గెలిచారు. కానీ సింగిల్గా ఒంటి చేత్తో మా నాయకుడు నిలబడి పోరాడుతున్నాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా మా నాయకుడిని కించపరచాలని చూసినా లేదు. అతని దగ్గరున్న చాలామందిని డబ్బుతో కొనాలని చూస్తున్నారు. చూసినా డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు సార్. అమ్ముడుపోయే వాళ్ళు అమ్ముడుపోతారు. కానీ నిజమైన కార్యకర్త ఎప్పుడు కూడా, పార్టీ కోసం కష్టపడేవాడు ఎప్పుడూ కూడా అమ్ముడుపోడు సార్. పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు, ఆ నాయకుడికి అండగా ఉంటాడు. మీరన్నట్టుగా మేము ఏ రోజు కూడా ఎప్పుడైనా సరే కొట్టు సత్యనారాయణ గారిని నమ్ముకున్న ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు సార్. అతను ఏంటనేది మాకు తెలుసు. ఒకరి చేతి చెప్పించుకునే పొజిషన్లో అయితే మా పార్టీ కార్యకర్తలు ఎవరూ లేరు సార్. చెప్పించుకోము కూడా. సరేనా సార్? ఉంటాను సార్.